వీళ్ళు చూడండి, ఆ రీసెంట్ గా వాడు పృథ్వీరాజ్ అనేవాడు 151 మేకలు కాదు 11 మేకలు అన్నాడు. వాడు అన్న దాంట్లో తప్పేముంది? ఏం పీక్కుంటారు పీక్కుంటారా? ఆ వాస్తవాలే మాట్లాడాడు కదా. వాడు ఒకప్పుడు మీ పార్టీయే కదా, వెనక నుంచి వాటేసుకుంటా అని చెప్పింది వాడే కదా. మీ పార్టీ గురించి వాడు మాట్లాడితే మీ పార్టీ గురించే గారా, మీ పార్టీలో వాళ్ళు పంపించినాకేగా వాడు బయటకు వచ్చింది. ఇంకా మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి అంతు చూస్తాను అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఇంకా సిగ్గురాల ఇలా పార్టీ వాళ్ళకి 11 సీట్లు ఇచ్చినా కూడా ఇంకా 11 మేకలకి 11 గొర్రెలకి నిజంగా సిగ్గొచ్చి చావాల. ఇంకా ఇలా దాడి చేస్తుంటే ఊరుకుంటారా ఏంది? ఏ ఒక్కడిని కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్న మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడు గాని వాళ్ళిద్దరు గాని ప్రతి ఒక్కళ్ళు గుంటూరులో గాని విజయవాడలో గాని 26 జిల్లాల్లో పెద్దిరెడ్డి గాడు మిథున్ రెడ్డి గాడు పందికొవ్వు కలిపింది అన్న విషయం తెలిసి నలుగురు అరెస్ట్ అయిన తర్వాత కూడా వీళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏం చేయాలి వీళ్ళని?